హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. రీసెంట్ గా గవర్నమెంట్ మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం డిఫరెంట్ స్కీమ్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ రీసెంట్ గా రోడ్వేస్ అండ్ రైల్వేస్ ని డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ లాట్స్ ఆఫ్ ఫండ్స్ అలొకేట్ చేస్తూ ఉంది. సో ఈ పుష్ వల్ల బెనిఫిట్ అవుతూ మల్టీ బ్యాగర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న ఒక లాజిస్టిక్ స్టాక్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ స్టాక్ లాస్ట్ 10 years లో 35% CAGR తో గ్రో అవుతూ ఉంది. అయితే నెక్స్ట్ ఇయర్ మనకి గ్లోబల్ రెసెషన్ రావడానికి పాసిబిలిటీ ఉన్నా కూడా యూజువల్ గా లో బీటా స్టాక్స్ కి పెద్దగా సఫర్ కావు. సో అందుకనే నేను లో బీటా పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేసి యూట్యూబ్ లో ఆల్రెడీ పబ్లిష్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడాలి అని అనుకుంటే తెలుగు స్టాక్ ఛానల్లో ప్లేలిస్ట్ లో మోడల్ పోర్ట్ఫోలియోస్ ప్లేలిస్ట్ లో మీరు రెసెషన్ ప్రూఫ్ స్టాక్స్ యొక్క లిస్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే కంపెనీ లాజిస్టిక్స్ కి సంబంధించింది. సో ఓవరాల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ది లాజిస్టిక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏదైనా ఒక మన ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆర్డర్ ని ప్రాసెస్ చేస్తూ దాన్ని ఫస్ట్ మనం ప్యాకేజింగ్ చేసిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం కొన్నిసార్లు మనకి వేర్ హౌసెస్ కావాల్సి ఉంటుంది. అండ్ ఈ వేర్ హౌసెస్లో స్టోర్ చేసిన తర్వాత దాని హ్యాండ్లింగ్ కోసం అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కోసం కార్గో హ్యాండ్లింగ్ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేస్తూ ఆర్డర్ని డెలివర్ చేయడం ద్వారా కంప్లీట్ ఫంక్షనింగ్ ఆఫ్ లాజిస్టిక్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలా లాజిస్టిక్స్కి సంబంధించిన A to Z సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడంలో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే కంపెనీ TCI, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, చాలా మంచి పేరున్న కంపెనీ. ఈ కంపెనీ యొక్క సర్వీసెస్ కంప్లీట్ ఆన్లైన్ ట్రాకింగ్ ద్వారా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ అనేది ఈ కంపెనీకి కొంచెం స్లోగా గ్రో అవుతున్నా కూడా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి స్పీడ్ గా గ్రో అవుతూ ఉన్నాయి. అందుకనే పాస్ట్ 10 years లో ఈ స్టాక్ 35% CAGR తో గ్రో అవ్వగలిగింది. సో ఇప్పుడు మనం ఈ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క బిజినెస్ మోడల్, మేనేజ్మెంట్, కాంపిటీటర్స్, ఫండమెంటల్స్ అండ్ అలాగే వాల్యుయేషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క బిజినెస్ మోడల్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ 1958 లో స్టార్ట్ అయింది. 60+ years హిస్టరీ ఉన్న ఈ స్టాక్ యాజ్ ఆన్ డేట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ గా కనపడుతూ ఉంది. ఈ TCI యొక్క బిజినెస్ హైలైట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే TCI కంపెనీకి 1500 IT ఎనేబుల్డ్ కంపెనీ ఓన్డ్ ఆఫీసెస్ ఉన్నాయి. మోర్ దెన్ 7000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ కంపెనీ సప్లై చైన్ సొల్యూషన్స్ అండ్ అలాగే సీవేస్ సెగ్మెంట్ లో చాలా మంచి ప్రెజెన్స్ తో ఉంది. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్ లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి మోర్ దెన్ 30% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ కూడా సీవేస్ సెగ్మెంట్ లో తీసుకొచ్చిన గ్రోతే. అయితే ఈ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క గ్రూప్ ని మనం అబ్జర్వ్ చేస్తే TCI లో TCI డెవలపర్స్ అండ్ అలాగే TCI ఎక్స్ప్రెస్ కూడా వాటి గ్రూప్ ఆఫ్ కంపెనీసే. అండ్ ఈ కంపెనీ దాని ఆపరేషన్స్, ఫ్రైట్ డివిజన్, సప్లై చైన్ డివిజన్ అండ్ సీవేజ్ డివిజన్ లో చేస్తుంది. అండ్ అలాగే ఈ కంపెనీకి కొన్ని సబ్సిడరీస్ అండ్ జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. వాటిని మనం అబ్జర్వ్ చేస్తే TCI అండ్ కాంకర్, ఈ రెండు కంపెనీస్ కలిపి TCI కాంకర్ అనే కంపెనీ ఒక జాయింట్ వెంచర్తో ఫామ్ అయింది. అండ్ అలాగే ట్రాన్సిస్టమ్, TCI కోల్డ్ చైన్ అనే సబ్సిడరీ లేదా జాయింట్ వెంచర్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ TCI డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉంది. TCI బంగ్లాదేశ్ అండ్ TCI నేపాల్. అండ్ TCI కంపెనీ శ్రీలంక, పాకిస్తాన్ అండ్ భూటాన్లో కూడా దాని యొక్క ప్రెజెన్స్ ఉంది. అండ్ రీసెంట్గా యంగూన్ ఎయిర్పోర్ట్ ద్వారా కూడా అంటే మయన్మార్ కంట్రీ కూడా TCI దాని యొక్క ఆపరేషన్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ఆపరేషన్స్ ఒక మల్టీ మోడల్ నెట్వర్క్ గా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క ఆపరేషన్స్ త్రూ రైల్, కోస్టల్, కంటైనర్ మేనేజ్మెంట్ అండ్ యార్డ్స్ అండ్ టెర్మినల్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. అండ్ TCIకి 6 కార్గో షిప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ TCI యొక్క సర్వీసెస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి, రిటైల్, హైటెక్, హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్స్, ఎనర్జీ, రెన్యూబుల్స్, ఈ-కామర్స్, కెమికల్స్, ఐరన్ అండ్ స్టీల్, ఫుడ్ గ్రెయిన్స్ అండ్ అలాగే ఏవియేషన్ అండ్ డిఫెన్స్ సెక్టర్కి ఇస్తూ ఉంది. అండ్ దీని యొక్క కస్టమర్స్ ఎలా బెనిఫిట్ అవుతున్నారు అంటే వాళ్ళ కోసం ఒక సింగిల్ విండో సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ ఆపరేషనల్ కాస్ట్ ఎఫిషియన్సీస్ బెటర్ అవ్వడం కోసం ఈ కంపెనీ హెల్ప్ చేస్తూ ఉంది. అండ్ 60 yearsగా ఈ కంపెనీ రన్ అవుతూ ఉండడం వల్ల డెలివరీ మేనేజ్మెంట్లో ఈ కంపెనీ వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ కంపెనీస్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ తన యొక్క సర్వీసెస్ ద్వారా ప్రొడక్షన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ కాస్ట్ సేవింగ్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ కంపెనీ డిఫరెంట్ సెగ్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉన్న దీని యొక్క మేజర్ రెవెన్యూ అనేది ఫ్రైట్ సర్వీసెస్ ద్వారా వస్తున్నాయి. సో ఫ్రైట్ సర్వీసెస్ ద్వారా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది దాదాపుగా 46.7% వస్తూ ఉంది. అండ్ సీవేస్ ద్వారా 18.2%, సప్లై చైన్ రెవెన్యూస్ ద్వారా 34.1% అండ్ అదర్స్ ద్వారా 1% ఈ కంపెనీ దాని యొక్క రెవెన్యూస్ జనరేట్ చేస్తూ ఉంది. సో ఇలా ఒక వెల్ డైవర్సిఫికేషన్స్తో గ్రో అవుతున్న ఈ స్మాల్ క్యాప్ స్టాక్ గత 10 సంవత్సరాల్లో 35% CAGR రికార్డ్ చేసింది. అండ్ ఫ్యూచర్లో ఇదే రిటర్న్స్ కంటిన్యూ చేసే విధంగా గ్రో అవుతూ ఉంది. అయితే దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఆబ్వియస్గా ఆ
కంపెనీ యొక్క మేనేజ్మెంటే. అయితే టీసీఐ యొక్క మేనేజ్మెంట్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన వ్యక్తి మిస్టర్ డిపి అగర్వాల్. ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డిపి అగర్వాల్ గారికి 51 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఉంది. సో 51 ఇయర్స్ బ్యాక్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ని ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ లాగా డీల్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా మనం బయట అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ చాలా వరకు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా ఉంటుంది. బట్ ఎప్పటి నుంచో దీన్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో గ్రో చేసుకుంటూ ఈ కంపెనీని ఈ లెవెల్ దాకా తీసుకురాగలిగారు. అండ్ మిస్టర్ డిపి అగర్వాల్ గారు టీసీఐ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ గురించి మాట్లాడుతూ ఫ్యూచర్లో గవర్నమెంట్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ లాజిస్టిక్ సెక్టార్లో కూడా చేయడం వల్ల వీళ్ళ యొక్క వేర్ హౌసెస్కి కానీ లేదా థర్డ్ పార్టీ లాజిస్టిక్స్కి లేదా మల్టీ మోడల్ లాజిస్టిక్స్కి చాలా ఎక్కువ డిమాండ్ బూస్ట్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో యాజ్ ఆన్ డేట్ మనం అబ్జర్వ్ చేస్తే టీసీఐకి కాంపిటీటర్స్గా కంటైనర్ కార్పొరేషన్, ఆల్ కార్గో లాజిస్టిక్స్ అండ్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఈ 3 కంపెనీస్ మనం మేజర్ కాంపిటీటర్స్గా చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ కంపెనీస్ ఇండియాలో మనకి ఆర్గనైజ్డ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో లేదా ఆర్గనైజ్డ్ లాజిస్టిక్ సెక్టార్స్లో చాలా మంచి గ్రోత్ని రికార్డ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫ్యూచర్ అవుట్లుక్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉండడం వల్ల ఏవియేషన్, డిఫెన్స్, 5G, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ కన్జంప్షన్ సెక్టార్స్లో గ్రోత్ వల్ల కమింగ్ ఇయర్స్లో లాజిస్టిక్ సెక్టార్స్కి చాలా పాజిటివ్ మొమెంటం కనపడుతూ ఉంది. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్లో గవర్నమెంట్ మల్టీ మోడల్ రైల్ సొల్యూషన్స్ని డెవలప్ చేయాలి అని ప్లాన్ చేస్తుంది కాబట్టి దాని ద్వారా కూడా టీసీఐకి చాలా మంచి డిమాండ్ రావచ్చు అన్న ఎక్స్పెక్టేషన్ కనపడుతూ ఉంది. అందుకే ఈ కంపెనీ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో 250 crores క్యాపెక్స్ ప్లాన్ చేసింది. సో ఈ 250 crores దాదాపుగా 100 కోట్ల నుంచి 125 కోట్ల రూపాయలు న్యూ షిప్స్ అండ్ అలాగే కంటైనర్స్ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు. 30 నుంచి 50 crores వరకు ట్రక్స్ ని బై చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ దాదాపుగా 75 crores వరకు వేర్ హౌసెస్ బిల్డ్ చేయడం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే టీసీఐ యొక్క టెక్నాలజీ. కస్టమర్స్ కి ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ సొల్యూషన్స్ ఇచ్చే విధంగా ఈ కంపెనీ టెక్నాలజీ పరంగా కాంపిటీటర్స్ కి ఒక టఫ్ ఫైట్ ఇస్తుంది. సో ఈ కంపెనీ దాని కాంపిటీటర్స్ కంటే కూడా బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని మనం చెప్పడం కోసం దాని యొక్క ఫండమెంటల్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే 2012 లో దాదాపుగా 2131 crores రెవెన్యూ జనరేట్ చేసిన ఈ కంపెనీ స్లోగా గ్రో అవుతూ యాజ్ ఆన్ డేట్ 3257 crores రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంది. యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ ఎవ్రీ ఇయర్ యావరేజ్గా మనం అనుకుంటే దాదాపుగా 5% మాత్రమే రికార్డ్ అయింది. అండ్ అదే టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మనం అబ్జర్వ్ చేస్తే 2012లో 70 crores ఉన్న ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ యాజ్ ఆన్ డేట్ 293 crores ఇంక్రీజ్ అయ్యాయి. అయితే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ దాదాపుగా 18% వరకు మనం చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాల్లో జస్ట్ ఈ కంపెనీ యొక్క యావరేజ్ సేల్స్ గ్రోత్ 5% అయితే ప్రాఫిట్ గ్రోత్ దాదాపుగా 18% వరకు కనబడుతుంది. అందుకనే ఈ కంపెనీ ఒక హై గ్రోత్ స్టేజ్ లో ఉన్న కంపెనీగా మనం అనుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ రేషియోస్ లో మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ అబ్జర్వ్ చేస్తే గత 3 సంవత్సరాల యొక్క యావరేజ్ దాదాపుగా 22.31% గా ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 22.96% గా ఉంది. ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ 20 కంటే ఎక్కువ ఉన్న కంపెనీస్ మంచి కంపెనీస్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆబ్వియస్గా టీసీఐ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ అసెట్స్ దాదాపుగా 16.44% ఉంది. డెట్ టు ఈక్విటీ 0.07 అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క యావరేజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12.62%. దీని యొక్క కాంపిటీటర్స్ కంటైనర్ కార్పొరేషన్, విఆర్ఎల్ లాజిస్టిక్స్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ దాదాపుగా 17 to 20% వరకు ఉన్నాయి. ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 12% వరకే ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ కంపెనీ దాని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ని బెటర్ చేసుకుంటూ 17 to 18 కి రీచ్ అవ్వగలిగితే ఈ కంపెనీ ఖచ్చితంగా ఒక మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. సో ఫైనల్ గా ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఆన్ డేట్ 793 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. దీని యొక్క కరెంట్ స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 19.2 దగ్గర మనకు కనబడుతుంది. హిస్టారికల్ గా మనం గత 10 సంవత్సరాల చార్ట్ చూస్తే స్టాక్ 3 to 4 ఇయర్స్ కి ఒకసారి ఒక బిగ్ ర్యాలీ రికార్డ్ చేస్తుంది. అలా రికార్డ్ చేసిన తర్వాత చాలా లాంగ్ టైం అందులో మనం కన్సాలిడేషన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్ లో ఆల్రెడీ ఒక బిగ్ ర్యాలీ వచ్చింది కాబట్టి కొంత టైం ఫ్రేమ్ వరకు ఈ స్టాక్ మళ్ళీ మనకి కన్సాలిడేషన్ లో ఉండొచ్చు. బట్ వాల్యుయేషన్స్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ప్రైస్ టు ఎర్నింగ్స్ యొక్క యావరేజ్ 16.3 దగ్గర గత 10 ఇయర్స్ డేటా ప్రకారం ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కనపడుతూ ఉంది. యాజ్ ఆన్ డేట్ ఇది 19.2 దగ్గర ఉంది కాబట్టి దీని యొక్క బెస్ట్ ప్రైస్ టు బై వచ్చేసి మనం 650 నుంచి 700 రూపీస్ మధ్యలో అనుకోవచ్చు. బట్
ఫ్యూచర్లో ఈ కంపెనీ గ్రో అవ్వడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ కనపడుతుంది కాబట్టి ఆబ్వియస్గా ఓవర్ వాల్యుయేషన్లోనే గ్రో అవ్వడానికి ఛాన్సెస్ కనపడుతూ ఉంటాయి. అందుకే ఈ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని బై అండ్ డిప్స్ క్యాండిడేట్గా మనం అనుకోవచ్చు. అండ్ డిఫరెంట్ స్టాక్ రికమెండేషన్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే మోతిలాల్ ఓస్వాల్ షార్ట్ టర్మ్లో ఈ స్టాక్ 816 రీచ్ అవ్వచ్చు అని ఒక టార్గెట్ ఇస్తుంది. ఐసిఐసిఐ డైరెక్ట్ కూడా 860 టార్గెట్ అండ్ జిఎన్పి పరిబాస్ 829 షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఇస్తూ టీసీఐ కంపెనీకి ఒక బై కాల్ జనరేట్ చేస్తూ ఉన్నాయి. సో ఫండమెంటల్ గా అండ్ టెక్నికల్ గా చాలా మంచి పొజిషన్ లో ఉన్న ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తీసుకొచ్చే విధంగా మనకు కనపడుతూ ఉంది. అయితే గత 10 సంవత్సరాలుగా ఇది 35% సిఏజీఆర్ రికార్డ్ చేసిన ఫ్యూచర్ లో మనం 25 to 30% సిఏజీఆర్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వల్ల లాజిస్టిక్స్ కి చాలా పాజిటివ్ బయాస్ కనపడుతూ ఉంది కాబట్టి మనం చూస్తుండగానే ఈ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది అని అనుకుంటున్నాను. అయితే ఈ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫర్దర్ స్టడీ చేసిన తర్వాత లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేయండి. హోప్ ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి స్టాక్ గురించి తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.